రామ్ చరణ్ భార్య ఉపాసన ఒక మెగా డెసిషన్ తీసుకుంది. అయితే ఇప్పటికే చాలా చోట్ల కూడా ఫ్రీగా చాలా మందికి పేదలకి వైద్య సేవలు అందిస్తున్నారు. సో ఇప్పుడు ఒక రామ జన్మభూమి అంటే అయోధ్యలో కూడా ఒక ఎమర్జెన్సీ కేర్ సెంటర్ అయితే ఓపెన్ చేశారంట. అసలు ఎప్పుడు చేసింది ఏంటి? రీసెంట్గానే అయోధ్యకి తను వెళ్ళడం జరిగింది ఫ్యామిలీతో సహా. అటు స్పెషల్ దర్శనం చేసుకొని రావడం జరిగింది. ఆల్రెడీ కేదార్నాథ్, బద్రీనాథ్, తిరుపతి ఇలాంటి ప్లేసెస్లలో ఆల్రెడీ అపోలోకి సంబంధించి తాను CEO కాబట్టి అక్కడ తాను ప్రతి దాంట్లో కూడా ప్రతి ఏదైతే దైవానికి సంబంధించి వాళ్ళ నాన్నగారికి ఎప్పటి నుంచో కోరిక అంట అన్ని ప్లేసెస్లలో ఒక హెల్త్ కేర్ సెంటర్ ఉండాలి. సో దట్ అక్కడికి వచ్చే వాళ్ళకి ఏమైనా చిన్నగా ఏమైనా అయినా కూడా వెంటనే స్పందించే విధంగా డాక్టర్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అందరూ మెగా ఫ్యామిలీ కావచ్చు, ముఖ్యంగా ఉపాసన వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఎప్పుడు ప్రజలకు సేవ చేయడం కానీ ఇదంతా వాళ్ళకి ఎక్కువగా ఉండేదంట. ముఖ్యంగా ఉపాసన వాళ్ళ తాతగారు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మికత గురించి, సనాతన ధర్మం గురించి చెప్పుకుంటూ పెంచడం జరిగిందంట. సో అదే విధంగా తను ఇప్పటికే తిరుపతి కానీ, శ్రీశైలం, బద్రీనాథ్, కేదార్నాథ్ అన్ని చోట్ల కూడా కేర్ సెంటర్స్ అయితే పెట్టారు. సో ఇప్పుడు అయోధ్య రామ మందిరం దగ్గర అంటే రామ జన్మభూమిలో కూడా ఈ యొక్క సెంటర్ని ఎమర్జెన్సీ కేర్ సెంటర్ అంటే ఓపెన్ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి 500 సంవత్సరాల నుంచి కూడా అక్కడ మన గుడి లేక ఈ రీసెంట్గానే కొట్లాడుకొని మనం గుడి సాధించుకున్నాం. సో అట్లాంటి రాముని జన్మభూమిలో కూడా ప్రజలందరికీ సేవ చేసే భాగ్యం నాకు కలిగినందుకు నేను చాలా బ్లెస్గా ఫీల్ అవుతున్నాను అనే విధంగా సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత కేర్ సెంటర్ని కూడా ఓపెన్ చేశారు. నిజానికి ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడైనా మనం దేవాలయాలకు వెళ్తున్నప్పుడు అక్కడ చాలా మట్టుకి అక్కడ వృద్ధులు వస్తూ ఉంటారు. వాళ్ళకి సడన్ గా కొంతమందికి అంటే పడిపోతారు, కళ్ళు తిరిగి పడిపోతారు, కొంతమంది స్పృహగోల్పోతారు. అక్కడ ఏం దొరకవు. అక్కడ ఏదైతే షాప్స్ ఉంటాయి అందులో ఏదో ఒకటి ORS ఏదో ఒకటి తీసుకొని తాగుతూ ఉంటారు, లేకపోతే తెచ్చుకున్న టాబ్లెట్స్ తీసుకోవడం ఇదే అలవాటు. కానీ బద్రీనాథ్, కేదార్నాథ్ దగ్గర ఎప్పుడైనా ఏమన్నా అయింది అనుకోండి ఎమర్జెన్సీ వార్డ్స్ ఉన్న, శ్రీశైలం దగ్గర కూడా, తిరుపతిలో కూడా ఇప్పుడు స్టార్ట్ చేశారు. అట్లా ఇప్పుడు అయోధ్యలో కూడా స్టార్ట్ చేయడం గల మెయిన్ రీజన్ అంటే ఇప్పుడు అక్కడ ఒక టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు ఫారినర్స్ కూడా అక్కడికి వచ్చి చూస్తున్నారు. ఎందుకంటే 500 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారంట దీనికోసం అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక హిస్టరీ తెలుసుకోవాలని చెప్పేసి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ నుంచి చాలా ఏరియాస్ నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళైతే సో దాన్ని ఒక మంచి ఇనిషియేటివ్ అనుకోవచ్చు. ఇది ఇంకా ఇతర ప్రాంతాలలో, ఆంధ్రాలో కొన్ని ప్లేసెస్ ఉంటాయి, వాటిలలో కూడా తీసుకొస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడతారు. దానికైతే మెగా కోడలు మెగా డెసిషన్ తీసుకుంది. అయోధ్యలో కూడా ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ఓపెన్ చేసింది. చాలా సంతోషంగా ఉందని చాలా మంది కూడా కామెంట్లు పెడుతున్నారు. సో మరి ఈ డెసిషన్ గురించి మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి.